ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఎస్టాబ్లిష్ అవడానికి మెయిన్ కారణం ఒక పేరెంట్ నుండి ఒక దూరం అయిపోతే ఒక పేరెంట్స్ కలిగే బాధ నుండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎంతో ముందుగా కష్టమో నష్టమో చాలా ఇబ్బందులు పడితే మనం చాలా టేక్ ఈజీగా తీసుకుంటాం పేరెంట్స్ చిన్న వ్యామోహంతో ప్రేమ అనే వ్యామోహంలో పడి అది కాస్త వికటించడం వలన తల్లిదండ్రులకు ఏమాత్రమూ సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా శాశ్వతంగా సమాజాన్ని చూడడం జరిగింది. ఆ బాధలో పేరెంట్స్ చాలా బాధపడి ఎందుకు ఇలాగ ఇంత షార్ట్ టర్మ్ లో ఆలోచిస్తున్నారనే దాని మీద ఆయన కృషి చేసి చాలా మంది మేధావులు, చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది డాక్టర్స్, మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్ట్ చాలా మంది కూర్చుని అంతా కూడా చెప్పించి ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసి పెట్టారు. దాంట్లో అలా కొన్ని పాటలు పెట్టారు, మనకు ఓదార్పు ఇచ్చే పాటలు. నిజంగా అందులో డిప్రెషన్ ఏదో టైంలో ఉంటాం, డిప్రెషన్ లేదు నాకు ఎప్పుడు బాధ కలగదన్నాడు ఎవరన్నారు దీంట్లో? అసలు ఇంపాసిబుల్. మనిషి అన్నాక బాధలు తప్పో కష్టాలు తప్పో అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే జీవితం, లేకపోతే జీవితం ఎందుకు అవుతుంది? అలాగే మనం ఊహించిన ఎప్పుడు జరిగిపోతే అనుకోవడం కూడా తప్పారు. ఎప్పుడు జరిగిపోతుంది అంటే రేపు ఏం జరుగుతుంది మనం ఊహించేస్తామా? అది మనం ఏమనుకుంటే అది అయిపోతుందా? అవ్వదు. కాబట్టి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బాధ కలగచ్చు, లేకపోతే ఏదైనా కలగచ్చు. మనం స్ట్రాంగ్ గా ఆ టైంలో ఉండగలగాలంటే ప్రతి చిన్న విషయానికి చాలా మంది కుంగిపోతూ ఉంటారు. మేము అర్థం చేస్తూ ఉంటాం. ఈ ఫ్రెండ్ అంటేనే బాధ వచ్చేస్తాం. ఎందుకన్నా అంటే నేను ఏదో అడిగితే ఉన్నా